పెంచలయ్య కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. గంజాయి బ్యాచ్ చేతిలో అత్యంత దారుణంగా హత్య చేయబడ్డ సిపిఎం నాయకులు, ప్రజా గాయకుడు పెంచలయ్య కుటుంబానికి టీడీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 10 లక్షలు అందజేశారు. బుధవారం ఎమ్మెల్యే పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించి వాళ్లతో కాసేపు మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెంచలయ్య ఇద్దరు బిడ్డలు, ఒకరు కలెక్టరు, ఒకరు ఎస్పీ కావాలని ఆశపడ్డారని, వాళ్ల కోరిక తీర్చే బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుంటున్నానని అన్నారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, పెంచలయ్య ఇద్దరు పిల్లలను తమ కుమార్తెలు అన్ని విధాలుగా చూసుకుంటారని అన్నారు. పెంచలయ్య చనిపోయి ఎక్కడ ఉన్నా గానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఇద్దరు పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదువులకు అయ్యే ఖర్చు మొత్తం తన పిల్లలు భరిస్తారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెంచలయ్య హత్యకు కారణమైన లేడీ డాన్ అరవ కామాక్షి, మరో 7 నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఏదేమైనా పెంచలయ్య కుటుంబానికి అన్ని విధాలుగా తోడు నీడగా ఉండి ఆర్థిక సహాయంతో పాటు పిల్లల చదువులకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందు చెప్పారు. లైవ్లో ఉంది కాదంటున్నది ముందరికి వెళ్తే ఏమవుతుంది? నీ పేరు కుమార్ దేవ్. ఏ బరు నీ పేరు నాన్న? నిఖిల్ కుమార్ దేవ్. మీ దేవుడుమ్మా చనిపోయిన ప్రాణాలని వెనక్కి ముందుకు వెళ్తాం జూమ్ వేసుకో. కాదంటే 3 విషయాలు. ఒకటి, ఎవరైతే పెంచలే కానీ దారుణంగా చంపారో వాళ్ళకి కఠిన శిక్షలు పడాలి. ఆ బాధ్యత తీసుకుంటాం. రెండోది, పెంచలే సాగు అనేది ఆశయం కోసం తెచ్చుకున్న సాగు. గంజాయి అనేది ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం కాదు, మత్తు పదార్థాలు దేశానికి ఒక సవాలుగా ఉన్నాయి. అలాంటి వాటి కోసం కేవలం అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు తీసుకుని తాను కూడా జనాల్ని చైతన్యం చేసి వ్యతిరేకంగా పోరాడు. కాబట్టి ఆశయం కోసం అందరం పోరాడు. పెంచులు ఇచ్చే స్ఫూర్తితో ఆ గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా అందరూ అదేవిధంగా అన్ని పార్టీలు, పెంచలయ్య గారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి పెంచలయ్య సిపిఎం పార్టీ కాదండి, నాకు కూడా వృత్తిగా చాలా సన్నిహితం. పెంచలయ్య నా దగ్గరికి ఇప్పుడు వచ్చినా కూడా సొంత సమస్య ఇప్పుడు అడగల, ఈ కాలనీ సమస్య అడగవచ్చు. కాబట్టి 2 ఆశయం కోసం మా పని. 3 ఏదో పెంచలే కదా చనిపోయారు, ఎవరో పరామర్శించాం, ఫోటో దండేసాం, నిరసన తెలియజేసాం, సరిపోదు. మీ కుటుంబానికి అన్నీ పెంచలేదు కాబట్టి ఆ పెంచలేదు నేను లోటుని మేము అండగా నిలబడాలి. ఒక అన్నం తోడబుట్టిన అన్నం ఖచ్చితంగా అండగా నిలబడాలి. ఏనా ఏం చెప్పాడు నాన్న? ఐఏఎస్ అవ్వాలని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్? ఐఏఎస్ కావాలి. నీకేం చెప్పాడు నాన్న? ఐపీఎస్. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్. ఇప్పుడు ఎన్నో క్లాస్ అని చదువుకోండి నువ్వు? 9th. మైదిరి నువ్వు 5th. ఇప్పుడు ఏమా మంచి చేయాలని మంచి చేయాలని చెప్పి
పెట్టి సీఎం ఎంత ప్రోత్సాహంతో నేను ముందుకు తీసుకెళ్తాను మీరన్నా సీఎం సిద్ధాంతాలు బాగా నమ్ముతారు సార్ ఇంట్లో నుంచే కాదు ఏది మట్టే సార్ అందులో చూడేలాగా మనం బయట చూపిస్తాము బయటకు కూడా చూడలాగా అంత ఉద్దేశంతో బయటకు వెళ్ళాలి సార్ ఏ నిమిషం కూడా ఉండాలి సార్ ఇదంతా పని ఎట్లా వస్తుంది ఇప్పటికే చాలామంది అరెస్ట్ చేశాను నేను మిగతా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కఠిన శిక్షలు దాంట్లో ఏం తేడా నాది బాధ్యత రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ గంజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేసాం పోలీస్ యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంది అటు నేనైనా కమ్యూనిస్ట్ పార్టీలైనా కలిసి వచ్చి అన్ని పార్టీలు ఇంటి పార్టీ భేదం లేదు ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే ఏదైనా పని చేస్తున్నాం గంజాయికి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ కష్టం చేస్తాం అది పెంచులోకి ఇచ్చిన వాడు 3 మీ ఫ్యామిలీకి సంబంధించి చదువుల విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మైథిలి స్కూల్ వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి సార్ 10th క్లాస్ వరకు అవసరం లేదు సార్ 2 బిడ్డలకి 10th క్లాస్ వరకు నేనే ఉచితంగా చెప్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు 10th క్లాస్ వరకు పూర్తి బాధ్యత తీసుకుంటారు రెండోది ఏంటంటే ఈ 10th క్లాస్ దాకా కూడా వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు ఫీజులు అంతవరకు అంతే కదా ఇతరత్ర ఏదైనా అవసరాలు ఉంటే నేను అండగా ఉంటాను 10th తర్వాత మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీ మీరు ఏ కాలేజీ చెప్తే ఆ కాలేజీ బహుశా అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా కావచ్చు ఆ బాధ్యతని అప్పచెప్తాను దానికి నా 2 కూతురుగా బాధ్యతలు అప్పచెప్తాను చెరువు బిడ్డని బాధ్యత తీసుకుంటాను ఇప్పుడు బాధ్యత తీసుకుంటాను అది కాకుండా నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఒక 10 లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను తీసుకోండి ఏం నేను అన్నీ చేయడం అనుకోమా మరి దీన్ని ఎవరన్నా జాగ్రత్తగా ఇంట్లో పెట్టమ్మా నాకు ఫోన్ కావాలన్నా ఫోను స్పెట్స్ 2 కాదు దాన్ని మర్చిపో అందుకే మా పోలీసుని డిఎస్పీని కూడా రమ్మన్నాము సిఐ గారిని రమ్మన్నాము వచ్చి ఉన్నారు పోలీసు అంతా వచ్చింది నీకే కాకుండా మీ కుటుంబానికే కాకుండా ఎంటైర్ ఆర్డీటీ కాలనీకి ఒక భరోసా ఇవ్వాలా ఆర్డీటీ కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది నేను ఉండాలి అనే భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశం మొత్తం పోలీసులు రమ్మన్నాము పాపా అయింది కాన్ఫరెన్స్ కలుపుతామా నువ్వు కూడా కాన్ఫరెన్స్లో ఉన్నాను మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు దయచేసి అమ్మా అయింది నాన్న ఈ మధ్య మన కల్లూరుపల్లి ఆర్డీటీ కాలనీలో పెంచులే అని సిపిఎం పార్టీ నాయకుడు నీకు తెలుసా
న్యూస్లో చూసాను. ఓకే. ఆ పెంచుల ఇంటికి వచ్చున్నాను నేను. పెంచులే వైఫ్ అక్క, పెంచులే కొడుకు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సరే, నా వైపు నుంచి నెల్లూరు రూరల్ మనవాళ్ళందరి వైపు నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము. ఎందుకంటే పెంచులే చనిపోయాడమ్మా. పెంచులే చనిపోయిన తర్వాత ఏదో వచ్చాము పరామర్శించి వెళ్ళామంటే కుదరదు కదా. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉండాలా, ఆ చంపిన వాళ్ళు శిక్ష పడాలా. 3 గంజాయికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలి. ఈ ఆలోచన జరిగితేనే ఆత్మశాంతి జరుగుతుంది. పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని, ఒక ఐపీఎస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పాడు. మంచి ఇంటెలిజెన్స్ పిల్లలిద్దరు కూడా. ఇప్పుడు మైథిలీలో చదువుతున్నారు. మైథిలీలో వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం ఫీజులో కడతామని. లేదు సార్, మేమే 10th వరకు చెప్పేస్తున్నాం, ఇబ్బంది లేదు. మా దగ్గర 10th అండ్ 8th 9th, ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th, 10th వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్పారు. సరే, వాళ్ళు ఫీజులు తీసుకున్నాం, మిగతా విషయాలు ఏదైనా ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం. తర్వాత 10th తర్వాత హలో పాప, 10th తర్వాత నువ్వు ఒకరి బాధ్యత, వైష్ణవ్ ఒకరి బాధ్యత తీసుకోండి. నువ్వు అంత దూరం చెప్పాల్సిన అవసరం లేదు డాడీ. ఆల్రెడీ మనం కొంతమంది చదివిస్తున్నాం కదా, వాళ్ళతో కూడా వీళ్ళకి కూడా హెల్ప్ చేద్దాము. లేదు వాళ్ళకి కావాలంటే ఇప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్కి తర్వాత ఎడ్యుకేషన్కి ఎంతైతే అమౌంట్ అవ్వద్దో ఆ అమౌంట్ డెప్టీ చేద్దాం అని కూడా చేసేస్తాను. అది మాట్లాడే కుటుంబంతో మాట్లాడి ఇచ్చాను. అయింది నాకు తెలుసు డాడీ. అన్న ఎలక్షన్స్ ప్రచారం అప్పుడు కూడా కలిసారు నేను. నువ్వు కలిసావా? పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీకి వెళ్ళినప్పుడు. ఎవరు? అన్న పరిచయం చేశాడు ఆర్టీటీ కాలనీలో. చాలా మంచి వ్యక్తి అని అన్న కూడా చాలా సపోర్ట్ గా మాట్లాడారు. ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమ్మ తప్పకుండా కలుస్తారు, మీరు ఏం టెన్షన్ పడతారు, చాలా ధైర్యం చెప్పాడు. నాకు బాగా గుర్తుండిపోయారు అన్న. నాకు ఆ రోజు నేను మళ్ళీ చూడలేదు. మొన్న న్యూస్ లో చూసి భయం వేస్తున్నాను. నాకు పేరు వెంటనే ఆలోచన నాకు ఫోన్ చేశారు. అన్న ఏంటన్నా ఆ రోజు మనం కలిసిన అన్నేనా అంటే అవును కూడా చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో రకంగా హెల్ప్ చేయగలిగితే నాకు సంతోషంగా ఉంటుంది. అది చదువుకొని తీసుకోండమ్మా. అది ఎట్లా తర్వాత చేద్దామా, వైష్ణవి చెప్పినట్టు ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనేది అది వాళ్ళతో మాట్లాడిన తర్వాత చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంత నిర్ణయం తీసుకుంటే మనం అంతా ప్రొసీడ్ అవుతాం. మన సిపిఎం మాదాల వెంకటేశ్వరమ్మ, కాయం సేనయ్య, మన అరవ సీన్ అందరు ఇక్కడే ఉన్నామమ్మా. తర్వాత ఒక్కసారి అక్కతో మాట్లాడతావా? ఇద్దరు మాట్లాడండి, ఫోన్ ఇస్తున్నారు. చింకి మా వైష్ణవి నన్ను లేడమ్మా, మీరు అక్కతో మాట్లాడిన తర్వాత నన్ను నా ఫోన్ ఇవ్వండి. మళ్ళీ వస్తుంది మాట్లాడమ్మా, అక్కతో మాట్లాడు. నేను నమస్తే అమ్మ. నేను చూశాను, నిన్న న్యూస్లో చూశాను. మీరు చాలా బాధపడుతున్నారు అంటే చాలా ధైర్యం కూడా ఉన్నారు. మీకు నిజంగా ఆ దేవుడిని మంచి ఆ దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మీకు చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యం ఉండండి. అంటే చెప్పిన తీసుకున్న ధైర్యం ఉండడము, కానీ మీకు మీ వల్ల మీకు చాలా మంచి జరగదు, చాలా బాగుంటుంది. అన్న ఆశయాల కోసం పోరాడుతున్నాం అని చెప్పారు. చాలా అసలు ఎవరికి అందరికీ సాధ్యం కాదు అంత ధైర్యంగా పోరాడడం. ఆ దేవుడు మీకు ఆ ధైర్యం ఇచ్చాడు. ఆ దేవుడు మీరు అందరూ ఉన్నాం, మీ ధైర్యం ఉండండి. ఏం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీ సొంత కుటుంబం అనుకోండి. ఇప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం మీకు అంతగా. ఈ అబ్బాయి కుమార్దేవ్ అని 9th చదువుతున్నాడు. అబ్బాయికి ఐఏఎస్ చేయాలని వాళ్ళ నాన్న కోరిక. నీకు ఆ సివిల్స్లో ఆ లైన్లో బాగా టచ్ ఉంది కదా, అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తా నీకు. అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తుండ్రు. అంటే ఇక్కడి నుంచే బేస్ ఏర్పడాలి కదా. 9th క్లాస్ రైట్ టైమా? అదే అమ్మా, నీకు ఈ కర్మతురాన్ని అయిన తర్వాత
మీకు అరవసీని అటాక్ చేస్తాడు ఆ అబ్బాయిని, కుమారుడిని. రెగ్యులర్గా టచ్లో ఉంది, కొంచెం గైడ్ చేస్తా. ఇప్పటి నుంచి బేస్ అయింది. తర్వాత ఇవి క్యాంపులు, వెకేషన్ క్యాంపులు పెడుతుంటారు కదా, స్టడీ క్యాంపులు. ఒకటి ఎక్కడైనా సరే. ఓకేమ్మా, ఓకేమ్మా. చదువుని బాధ్యత తీసుకోండి. మీరు ఒకరిని, 5 ఒకరిని. ఓకే, ఓకేనమ్మా, ఓకేమ్మా, ఓకే. రెండో అల్లుడు 2 సార్లు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ మిస్ అయ్యాడు. నేను నా రెండో పాప హస్బెండ్ 2 సార్లు ప్రిలిమ్స్ సక్సెస్ అయ్యాడు, మెయిన్స్లో మిస్ అయ్యాడు. కొంత ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది. ఈ కర్మంతో అంతా అయిపోయింది, నేను నేరుగా అటాచ్ చేస్తాను. 9th క్లాస్ ఐటీ అని చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఒక బేస్ పడాలి కాబట్టి ఈ హాలిడేస్లో కొంచెం క్యాంప్స్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా చేస్తాను. ఇట్ ఎనీథింగ్ ఏదో వచ్చామో పోయామో మాట చెప్పామో దానికి వ్యతిరేకం. నేను మాట చెప్తున్నా, తేడా లేదు. ఎందుకంటే ఇంకా ఇంట్లో సమాజంలో చాలామంది ఉన్నారు, అందరికీ చేయాలని కోరుకుంది, అంత శక్తి నాకు లేదు. కానీ పెంచలే గారితో డిఫరెంట్. ఒక కారణం కోసం, 10 మంది కోసం ప్రభుత్వాలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, గంజాయికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంటే తాను ఒక వ్యక్తిగా ఆ పని ప్రయత్నించింది. కాబట్టి పెంచలే మరణాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందే. మీ కుటుంబానికి మేము కానీ అండగా లేకపోతే అయిపోయిన తర్వాత వదిలేస్తే ఇంక పెంచలేరు పుట్టరు. ఏమైందిరా పెంచలేక అనుకుంటారు, ఎవరు నిలబడ్డారు అనుకుంటారు. అది కాకుండా మరే ఒక కారణం కోసం మనం పోరాడితే, మనకు ఏదైనా జరగాలని కాదు, జరగాలని జరిగితే మనతో సమాజం ఉంటుంది ఆ నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంకేదైనా మీరు ఏదైనా అని చెప్పండి అమ్మా. ప్రభుత్వ పరంగా కూడా అమ్మా ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడారమ్మా, లోకేష్ గారు మాట్లాడారు, తర్వాత రొమేలపూడి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆల్రెడీ నేను మన పార్టీ వారికి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా. ప్రభుత్వ పరంగా కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. 3 అయితే మీ మాట ఇస్తున్నా. 1 వాళ్ళకి కఠినంగా శిక్ష పడదు. 2 మీ కుటుంబానికి అన్ని రకాల అండగా ఉంటాం, మీరు ప్రయోజకులైన దాకా మేము అండగా ఉంటాం. అదేవిధంగా 3వది ఆ గంజాయికి వ్యతిరేకంగా పెంచలే గారి పోరాటాన్ని స్ఫూర్తిగా చేసుకుని మేము సిపిఎం పార్టీ, తెలుగుదేశం, సిపిఎం, జనసేన, బీజేపీ కలిసి వచ్చి ఎన్ని పార్టీలు వస్తాయి, ఏ పార్టీ వచ్చినా అందరినీ కలుపుకొని పోరాటం చేస్తాం. ఓకేనా? ఆర్డీటీ కన్నా భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని రకాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సంఘటన జరగకూడదు, జరిగింది, నేను ఏదో మాటలు చెప్పచ్చు, ఆ బాధ నీకు తెలుసు. అయినా ధైర్యం ఉంటుంది. ముఖ్యంగా నువ్వు మరి ధైర్యం ఉండాలి, ఇంటికి పెద్ద పెట్టి ధైర్యం ఉండాలి. ఓకేనా? కుమార్ దేవ్ అంతే. ఇంకా ముందుకెళ్తారు, ఇంకా ధైర్యంగా ఉంటారు. ధైర్యం ఇచ్చి ఆయనే వెళ్ళిపోయాడు. ఇక మేలు ఆ 9 మందికి ధైర్యం ఉండాలంటే మీరు తోడుండాలి, పోలీసుల సహాయం ఉండాలి. ఆ 9 మందికి మీరు ధైర్యం చెప్పాలి, వాళ్ళ ప్రాణాలకి మీరు తోడుండాలి, వాళ్ళకి ఏం కాకుండా చూడమని. పెంచలే గారు బతుకున్నప్పుడే ఇక్కడ పోలీసులు పంపించానమ్మా, పోలీసులు పంపించాము, అవగాహన శిబిరాలు పెట్టాము. అదే కదా వాడు కడుపు బాధ, అదే కదా. ఇప్పుడు పోలీసు ఎలా సపోర్టివ్గా ఉంది, ఎవరికి సపోర్టివ్గా ఉంది, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఉంది. కాబట్టి వాడు బుక్క తిప్పుకోలేక కడుపు మండి ఎంత పెంచలే వాళ్ళే కదా. పెంచలే పోలీసు వాళ్ళు వచ్చేదా వాళ్ళకి అండగా నిలబడటం, గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో అండగా నిలబడటం. ఈ గంజాయి బేచులు ఊపిరి తట్టుకోలేక ఆక్రోశం, కడుపు పంట పెంచలే బరుగు వాడి కళ్ళకి పెంచలే కనపడ్డాడు. ఖచ్చితంగా దాంట్లో తేడాలే. 9 మందికి కాదు, ఎంటైర్ ఆర్డీటీ కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది. ఇక్కడనే కాదమ్మా, ఎక్కడైనా సరే. ఆర్డీటీ కాలనీ కాదు, ఇలాంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. నెల్లూరు రూరల్లో ఒక 7-8 ప్రాంతాలు ఉన్నాయి. ఆ 7-8 ప్రాంతాల్లో కూడా
పూర్తి స్థాయిలో నిఘా పెట్టుకున్నాం తల్లి. చాలా వరకు కంట్రోల్ చేసాం, ఇంకా 100% కంట్రోల్ కాల అవుద్ది, చేయిస్తాను దాంట్లో తేడా. పోలీసుల సహకారంతో ప్రజా ఉద్యమం నిర్మించబోతున్నాం. ఒక వారం రోజుల్లోనే సిపిఎం పార్టీ నాయకులతో మాట్లాడి, సిపిఐ అందరితో మాట్లాడి, మొత్తం అందరితో మాట్లాడి, కలిసి వచ్చిన అన్ని పార్టీలు కలుపుకొని, ప్రజా సంఘాలతో మాట్లాడి, మేధావులతో మాట్లాడి ప్రత్యక్ష పోరాటం, పోలీసుల సహకారంతో ప్రత్యక్ష పోరాటం. ఎందుకంటే ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది, ప్రజల మద్దతు లేకుండా సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడగట్టి చేస్తాను, మాట చెప్తున్నాను. ఓకేనా? రైట్ అన్న. చాలా బాధాకరం. ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ ఆర్డిటి కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచలయ్య స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీలకు అతీతంగా గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారికి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది. ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్డిటి కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది. ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఈ యొక్క ఆర్డిటి కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారికి అండగా ఉన్నాం. ఈ అక్కసుతో ఓర్వలేక ఆ గంజాయి మూకలు పెంచరాయ్ గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఈ సందర్భంగా ఆ యొక్క పెంచరాయ్ గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని, పెంచరాయ్ గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డాం. అటు నేను కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. అయితే కేవలం అండగా ఉండటం కాదు, ఏదో నివాళులు అర్పించామా, పెంచలే గారి చిత్రపటానికి పూలమాల వేసామా, వెళ్ళామన్న ధోరణి కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాల మేళ్లు చేయాలా. ఎందుకంటే పెంచలే గారిని మన ప్రాణాలతో తీసుకురాలేం. పెంచలే గారి ప్రాణాలతో తీసుకురావటం మన చేతుల్లో లేదు, దురదృష్టం. కానీ 3 అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా. ఒకటి, పెంచలే గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే, మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 వణికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలే గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. రెండోది, ఏదైతే పెంచలే గారి మరణించారో, పెంచలే గారి మరణం మామూలు మరణం కాదు. ఈ సమాజంలో 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, ప్రభుత్వ పరంగా, అదేవిధంగా పార్టీల పరంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, గంజాయి మీద ఉక్కు పాదం మోపుతూ ఆ యొక్క గంజాయిని అన్ని రకాల కూడా అరికట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆశయానికి పెంచలే గారు ఈ యొక్క ప్రపంచాగ్నికి నేను సైతం సమిధనంటూ వారు కూడా ముందుకొచ్చి ఆ 10 మందికి మేలు చేసేదానికి గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ పెంచలే గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకొని, ప్రజా సంఘాలని కలుపుకొని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అదేవిధంగా ఇంకా పెంచలే కుటుంబం ఏదో వచ్చామా, పోయామా, వెళ్ళామా, పొలమాలు వేసామంటే 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది. పెంచలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు, ఈరోజు పెంచలే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే, నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం, అన్న భరోసా ప్రజలకు రావాలంటే
ఆ పెంచలే కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు, ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తా. ఇక పెంచలే గారి బిడ్డను చూస్తే బాధేసింది. ఒకరు 9వ క్లాస్, ఒకరు 5వ క్లాస్. ఆ బిడ్డలను చదివించాల. ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్, మేమే తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటాం అని చెప్పారు. 10th క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. ఆ యొక్క మైథిలి స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే 10th వరకు వద్దు సార్, మేమే చేస్తాం. అయితే 10th క్లాస్ తర్వాత పెంచలే కోరిక ఒక బిడ్డను IAS, ఒక బిడ్డను IPS చేయాలని. దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచలే బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు, సాధ్యమే. కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th. వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా, జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా, పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు, ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనిషిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతల్ని, ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి, వైష్ణవికి అప్పచెప్పి వాళ్ళ ముందే ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు, వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది. వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు. వారు ఒకటే మాట చెప్పారు, డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం, వీళ్ళని కూడా చదివిద్దాం. అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి, కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది. అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి, వాళ్ళ IAS IPS కావాలంటే, ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా, ఎక్కడ చదవాలా, ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం, నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చెరొక బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పడం జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. నా ఇద్దరు బిడ్డలు హైందవి కానీ, వైష్ణవి కానీ, కుమార్తెలుగానే కాదు, నా యొక్క ఆకాంక్షలు, నా యొక్క ఆశయాలు ఈ సమాజంలో 10 మందికి మేలు చేయాలా అన్న ఆలోచన, వాళ్ళు చెప్పిన మాటలు నాకు కూడా ఆలోచన రాలా. అప్పుడు దాకెందుకు డాడీ, ఇప్పుడే చేద్దాం, ఫిక్స్డ్ చేస్తామని ముందుకు వచ్చారంటే, మనం ఎంతో మంది చదివిస్తున్నాం కదా, వీళ్ళని కూడా చదివిద్దాం అని చెప్తే ఇద్దరు బిడ్డలు పెంచలే ఇద్దరు కుమారుల చదువుల బాధ్యత తీసుకున్న నా ఇద్దరు బిడ్డలు, నా కుమార్తెలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పడం బాగుండదు. నా కుమార్తెలు హైందవి, వైష్ణవికి ప్రత్యేకంగా ఒక నాన్నగా కంటే కూడా ఓ శాసనసభ్యుడిగా, ఓ రాజకీయ కార్యకర్తగా నా ఇద్దరు బిడ్డలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా యొక్క రెండో అల్లుడు ననిన్, ఆ యొక్క అబ్బాయి 2 సార్లు IAS ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్లో మిస్ అయ్యాడు. IAS 2 సార్లు ప్రిలిమ్స్ పాస్ అయి మెయిన్స్లో మిస్ అయ్యాడు. ఈ IAS IPS గురించి పూర్తి అవగాహన ఉంది. అబ్బాయితో మాట్లాడాం. అబ్బాయి ఒకటే మాట చెప్పాడు, ననిన్ మామయ్య 9th క్లాస్ రైట్ టైం, మీరు అబ్బాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, నాకు అటాచ్ చేయండి, ఇక్కడి నుంచే సమ్మర్ హాలిడేస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ క్యాంపులు ఉంటాయి, వాటన్నిటి ఏర్పాటు చేస్తా, నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. కాబట్టి మంచి కుమార్తెలు, బాధ్యత తీసుకున్నటువంటి కుమార్తెలు, వారికి అండగా నిలుస్తున్నటువంటి భర్తలు, నా పెద్దలుడు బాలానందరెడ్డి, రెండో అల్లుడు నని, వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈరోజు వచ్చామా, వెళ్ళామా,
ఫోటో ముందు పూలేసామంటే అది సాధ్యం కాదు. కానీ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత మీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేను, నా కుటుంబం తీసుకుంటుంది. మేమే కాదు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కానీ, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి కానీ, అదేవిధంగా శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అందరం కూడా, అటు సిపిఎం పార్టీ నాయకులు అందరం కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అదేవిధంగా ఈ సందర్భంగా ఆర్డిటి కాలనీ పక్షానే కాదు, ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఎస్ఐ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, ఐజీ గారి దాకా ప్రతి పోలీస్ అధికారిని, ప్రతి కానిస్టేబుల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గంజాయికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పెంచిలేని చంపిన వాళ్ళని పట్టుకునేదానికి ప్రాణాలకు తెగించి వాళ్ళు పట్టుకున్నటువంటి తీరు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచింది. పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఒక భరోసానిచ్చింది. ప్రత్యేకంగా ఎస్పీ గారికైనా, ఏదైతే నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ గారికైనా, నెల్లూరు రూరల్ సిఐ వేణు గారికైనా, వారి సహకరించిన వేదాయపాలెం సిఐ శ్రీనివాసరావు గారైనా, వారి సహకరించిన ఎస్ఐలైనా, కానిస్టేబుల్ అందరికీ నగర ఇంటి సభ్యుడిగా అన్ని రకాల కూడా నా మద్దతు మీకు ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆకాంక్ష ఈ యొక్క గంజాయిని కఠినంగా, ఏదైతే గంజాయి బ్యాచ్ల్ని కఠినంగా అణచివేయాలా, ఉక్కు పాదంతో అణచివేయాలా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, లోకేష్ గారి ఆలోచన, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ ప్రభుత్వం అన్ని రకాల మీతో ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా ఆ కుటుంబం రావాల్సిన ఇతరత్ర సహాయాలు కూడా, వాటి కోసం కూడా నా వంతు ప్రయత్నం చేస్తానమ్మా. ఇక ఆర్డిటి కాలనీ పరంగా కనీసపాటి వస్తువులు కొంతవరకు చేయగలిగాం. ఆ కొంత కూడా తల్లి చేసింది నేనేనమ్మా. ఈ ఆర్డిటి కాలనీకి ఎవరు వచ్చినోళ్ళు కాదు, పోయినోళ్ళు కాదు, ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కాలనీకి కూడా పనులు చేస్తామని తెలియజేస్తూ, పెంచలయ్య గారి గుర్తుగా మీ అందరితో మాట్లాడి, సిపిఎం నాయకులతో మాట్లాడి, పెంచలయ్య గారి గుర్తుగా, పెంచలయ్య గారి సేవలు, పెంచలయ్య గారి ఆకాంక్ష నిలబడేటట్టు ఒక విగ్రహాన్ని కూడా ఈ యొక్క ఆర్డిటి కాలనీలో ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా ఈ యొక్క ఆర్డిటి కాలనీ ఇంకా కనీసపాటి వస్తువులు కల్పించున్నాం. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈరోజు పెంచలయ్య గారి మరణం సందర్భంగా వారి ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు ఈ ఆర్డిటి కాలనీ అభివృద్ధికి వారం రోజుల్లో నిధులు కేటాయించి టెండర్లు పిలిపిస్తానని చెప్పి కూడా మాట ఇచ్చింది. ఇక పెంచలయ్య గారు లేరు, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదమ్మా. పెంచలయ్య గారి ఆశయం బతుకుంది, మేమందరం బతుకున్నాం, సిపిఎం నాయకులందరూ బతుకున్నారు, పోలీసులంతా ఉండరు. ఈ ఆర్డిటి కాలనీలో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా పెంచలయ్య ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం, మేమందరం ప్రోత్సహిస్తాం. ధైర్యంగా ఉండండి. మేమేదో వచ్చాం, వెళ్ళాం, చేతనైన సాయం చేశాం. కానీ స్థానికంగా మీరు పెంచలయ్య కుటుంబాన్ని మీ గుండెల్లో పెట్టి, చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.